సోషల్ మెసేజ్ ఇచ్చేట్టుగా చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు. సోషల్ మెసేజ్ అవును కరెక్ట్ అండి. అది నాకు తెలిసింది అది మిమిక్రీ అనుకున్నప్పుడు మిమిక్రీలోనే కొంచెం డిఫరెంట్ ఆలోచనలు పెట్టుకునేది ఏంటి. ఇప్పుడు అప్పట్లో బాగా నెరాల గోరలు వచ్చేది. నెరాల గోరలు రావటం ఒక ఎత్తు అయితే అందులో సాక్షులను ఇంటర్వ్యూ చేసుకుంటారు తెలుసుకండి. మామూలుగా అమ్మ చెప్పమంటే వాళ్ళంతా వచ్చి మామూలుగా వచ్చి వీళ్ళందరూ కొట్టుకుర్రు అయ్యావో చాలా కష్టాలని పక్క వాళ్ళు చెప్తుంటారు. సో ఇట్లా సాక్షులుగా వచ్చేటోళ్ళు కూడా పక్కింటి ఆవిడ చూసి మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా అని అడిగింది అనుకో, ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు చెప్పే విధానాలు కూడా మారుతామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆవిడ అడుగుతుంది పక్కింట, ఏంటక్క అబ్బా రాత్రి అయితే టీవీలో మస్తు చెప్పినా అమ్మ మొత్తం నేనే చూసిన అని అన్నది అనుకో, సరే కానీ పిల్ల మళ్ళీ ఎప్పుడు వస్తావు టీవీలో అని ఆమె అడిగితే ఏం చెప్తుంది, జస్ట్ కామెడీగా నేను అనుకున్నా. అంటే అమ్మ ఇగో నాకేం తెలుసు నేను టీవీలో వస్తున్నాను నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ పొద్దుగా అనగా అక్కడ కూడా సచ్చినట్టు నేను కూడా అక్కడ దాకా పోయినా. అక్కడ పోయేసరికి అందరూ వచ్చి నా దగ్గర మైకులు పట్టుకొని అడిగిరా అమ్మ ఎట సచ్చిండు అని. ఇగో నేను చెప్పిన వాడొచ్చి వీని కొడితే వీడొచ్చు వాని అంత వారి వీడు కొట్టుకుంటే వీడు చచ్చాడా అని చెప్పా. ఇట చెప్తే కూడా టీవీలో వచ్చిన పిల్ల వాంబో ఇటు చెప్తే కూడా టీవీలో వస్తారని తెలిసి పిల్ల ఈరోజు పొద్దుగారు అనగా మా అత్తగారు పెట్టిన చీర కట్టుకొని లిప్స్టిక్ పూసుకొని మేకప్ వేసుకొని పొద్దుగారు అనగా రోడ్డు మీద కూర్చున్నా, ఎవరు చస్తాడా మళ్ళీ ఒకసారి టీవీలో రావాలని అని ఇలా కూడా ఫన్గా చెప్తారో అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా చేసుకుంటూ రావడం జరిగింది. అట్లా ప్రతిదీ దాన్ని మోటివేట్ చేస్తుండే. Like and subscribe Eagle Media Works.